అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఎలక్షన్ తర్వాత రోజా గారు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు అని చెప్పి అందరూ చాలా కంగారు పడిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళిపోయింది, పారిపోయిందా, పక్క దేశాలకు ఏమైనా వెళ్ళిపోయిందా కేసులు భయంతో అని చెప్పి చాలామంది భయపడ్డారు. కానీ ఈరోజు చూస్తే రిషికొండకు సంబంధించి ఒక అద్భుతమైన ఒక పెద్ద ఆత్మకథ లాంటి ట్వీట్తో ఈరోజు బయటకు వచ్చేశారు మాజీ మంత్రి రోజా గారు. నిజంగా ఆవిడ ట్వీట్ చదివితే ఒక్కొక్క ప్రతి అక్షరం కూడా ఒక డైమండ్ లాగా, అంటే డైమండ్ అంటే మళ్ళీ డైమండ్ రాణి అని కాదు, ఆవిడ ప్రతి అక్షరం ఒక డైమండ్ లాగా అనిపించింది నిజంగా. అంటే రిషికొండకు సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడే దాన్ని ఓపెన్ చేశారు. దానికి సంబంధించి ఆవిడ ఏం మాట్లాడతారని చాలామంది ఎదురు చూస్తున్నప్పుడు ఈ ట్వీట్ వేసింది. నిజంగా ప్రతి అక్షరం ఒక డైమండ్ లాగా ఉంది. అసలు ఏం చెప్పింది అనేది ఒకసారి చూద్దాం. ఆవిడ ఏం చెప్పిందో. ఇదే ట్వీట్ చాలా పెద్దగా ఉంది కదండి, చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి చూస్తే రోజా సెల్వమణి ఆర్కే రిషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప. ఎవడన్నాడు తప్పని? రిషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పు కాదు. కానీ 36 లక్షల రూపాయలు పెట్టి బాత్రూంలో టబ్బు 36 లక్షలు పెట్టి సామాన్య ప్రజల కోసం ఏ సామాన్య ప్రజలు ఏ పర్యాటకుడు వచ్చి అక్కడ లక్ష సోప్ తీసుకొని స్నానం చేస్తాడు ఆ టబ్బులో? అది మీరు చెప్పాలి. మీరు నగరిలో ఉంటే నగరి, లేకపోతే ఇందాక ఏదో ట్వీట్ పెట్టారు, అది చెప్పాలి. ఓకే, నెక్స్ట్, విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పు కాదు. ఫస్ట్ కొంచెం ముందు నుంచి వస్తా. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారా మీరు? అసలు విశాఖ నగరాన్ని విశ్వనగరం చేయడానికి మీరు కంకణం కట్టుకోవడం కాదు, ఆల్రెడీ అది విశ్వనగరమే. మీరు వెళ్ళక ముందే 2019కు ముందే అక్కడ అన్నీ ఉన్నాయి. మీకు తెలియకపోవచ్చు, అక్కడ ప్రజలందరికీ తెలుసు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలామంది అన్నీ ఉన్నాయి. మీరు వెళ్ళి కంకణాలు కట్టుకొని చేతికి బ్యాండేడ్లు వేసుకొని అక్కడ దాన్ని అభివృద్ధి చేయాల్సిన అంత అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ ఉంది. మీరు కంకణం కట్టుకొని ఏం చేశారు? పులివెందుల రౌడీలను తీసుకెళ్ళి, రాయలసీమ గూండాలను తీసుకెళ్ళి అక్కడ వైజాగ్లో వాళ్ళ భూములను దోచుకున్నారు. శాంతియుతంగా అందరూ హ్యాపీగా ఉండే అక్కడ అలజడి సృష్టించారు, భూములు దోచుకున్నారు, రిషికొండకి గుండు కొట్టించారు. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ విశాఖ ప్రజలందరూ కూడా భయపడిన పరిస్థితి. మీరు విశాఖ రాజధాని అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు 2024లో. ఏమైంది? విశాఖ పార్లమెంటు పరిధిలో మీకు ఎన్ని స్థానాలు వచ్చినాయో చెప్పే దమ్ముందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, రోజాకి కానీ, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి? తెలుసు కదా ఎన్ని స్థానాలు వచ్చినాయి. విశాఖే రాజధాని అని మీరు వెళ్తే మాకొద్దు బాబో, మీరు చేసిన దరిద్రాలు చాలు, మీరు నొక్కేసిన భూములు చాలు అని చెప్పి మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేశారు. మీకు ఒక్క స్థానం కూడా అక్కడ ఇవ్వని పరిస్థితి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు విశ్వనగరం చేస్తామని చెప్తే జనాలు నమ్ముతారా? నెక్స్ట్, ఇంకొకటి కూడా చెప్పారు ఆవిడే, మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పు కాదు. కానీ జనం డబ్బుతో తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి భార్య కోసమో, లేకపోతే ముఖ్యమంత్రి గారి కోసమో తాడేపల్లి, లేకపోతే ఇడుపులపాయ, బెంగళూరుకు సంబంధించిన ప్యాలెస్లాగా మ్యూజిక్ సిస్టమ్, స్నానం చేసినప్పుడు పైనుంచి మ్యూజిక్ సిస్టమ్, లేకపోతే ఏదో తమ్నేలు పెడితే లోపలికి వెళ్ళటం, ఇలాంటి చేయటం తప్పని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్పింది, వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రిషికొండలో భవనాన్ని నిర్మించడం చూసి ఓర్వలేకపోవటం సమంజసమైన. వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయాన్ని కట్టిన వాళ్ళకి వర్షానికి కారిపోయే అసెంబ్లీనా? అదే అసెంబ్లీ నుంచి 5 సంవత్సరాలు అదే అసెంబ్లీకి మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే మీ దరిద్రమైనటువంటి నోరుతో, మీ గబ్బు కొట్టే నోరుతో చాలా మందిని
సభల్లో కూడా అసెంబ్లీలో కూడా అందరినీ బూతులు తిట్టారు ఇదే అసెంబ్లీ నుంచి 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఇంకేం చెప్పారు? కారిపోయే అసెంబ్లీని కాదు, కారిపోయే అసెంబ్లీ నువ్వేనంటున్నావు కదా, మొత్తం తీసుకెళ్ళి 500 కోట్లు పెట్టి రిషికొండలో బాగు చేసుకోబోతే అసెంబ్లీని తీసుకెళ్ళి ఎవరైతే మేము ఉద్ధరిస్తామని చెప్పి అన్నారు కదా, అసెంబ్లీని మీరు అక్కడ కట్టించవచ్చు కదా, లేకపోతే రిపేర్లు చేయించుకోవచ్చా? కారిపోయే అసెంబ్లీలు ఎందుకు పనిచేశారు మీరు? దీనికి సమాధానం చెప్తావా, పారిపోతావా లేకపోతే? నెక్స్ట్, సచివాలయాన్ని కట్టిన వాళ్ళకి చూసి ఓరలేకపోవడం సమంజసం కాదు. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన తర్వాత కట్టుబట్టలతో వెళ్ళి బస్సులో కూర్చొని చంద్రబాబు నాయుడు అక్కడ అన్నీ కట్టించుకున్నాడు. నువ్వు దాన్ని కారిపోయే భవనాలు అన్నావో, లేకపోతే నగరమే అమరావతి మునిగిపోతుందని మీరు అందరు చెప్పారు. అయినా కానీ మీ వైజాగ్ మొత్తం మునిగిపోయినా కానీ అమరావతి మునిగిపోలేదు. అది ముందు మీరు తెలుసుకొని మాట్లాడాలి. నెక్స్ట్, 2021లో కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖకు 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి ఋషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా? 2021లో మీరు కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర నివేదిక ఇచ్చారా? అయితే రఘురామరాజు గారు మీ మీద కేసు వేసిన పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి ఋషికొండకి సంబంధించి ఒక కేసు నడుస్తుందన్నమాట, మీకు తెలుసా? ఒకవేళ అదే మీరు ఏదైతే పర్యాటకం పేరు చెప్పి ఏంటి మీ భవనాలని లేకపోతే మీ ప్యాలెస్ల్ని ఇంకా ఏదన్నా మీరు అక్కడ ఏమైనా చేయాలనుకుంటే నెక్స్ట్ ఏదన్నా కేసు బయటకు వస్తే అరెస్ట్ అయ్యేది ఫస్ట్ రోజా గారు మీరే, పర్యాటక శాఖ మంత్రిగా. జనాలకి అప్పుడు మీరే ఓపెన్ చేశారు, దానికి బాధ్యత మీదే. అది కేసు నడుస్తుంది, ఆ విషయం మీరు తెలుసుకొని మాట్లాడండి. సమగ్ర వివరాలు ఇస్తే కేసు మీ మీద ఎందుకు కేసు పెడతారు? 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లో ఈ నిర్మాణాలు చేపట్టాం, అందులో అక్రమం ఎక్కడుంది? అక్రమం లేకపోతే మీ మీద కేసు ఎందుకు పెడతారు? దానికి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు దాకా? దానికి సంబంధించి కేసు కూడా వస్తుంది, అది కూడా మీరు మాట్లాడాలి. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం నేరమేనా? కాదు, ప్రజల డబ్బుతో నిర్మించడం నేరం. ప్రజల డబ్బులు దొబ్బేసి తీసుకెళ్లి 36 లక్షలతో బాత్రూమ్ కట్టించుకోవడం నేరం అని చెప్తున్నారు ప్రజలు, అంతమించడం లేదు. నెక్స్ట్, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయటం తప్పేనా? అసలు ఎవరు కట్టించమన్నాడు మిమ్మల్ని? అసలు ఎవరు కట్టించమన్నారు? 5 స్టార్ వసతులు కావాలి అని చెప్పి పర్యాటకులు మీకు చెప్పారా? ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కట్టడమో లేకపోతే రోడ్ వేయటమో. 40,000 కోట్లు దొబ్బేసి రోడ్లు వేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో 40,000 కోట్ల రూపాయలు దొబ్బేసిన చరిత్ర మీ ఏదైతే ఉందో మీ ప్రభుత్వానిది. ఆ కేసు కూడా బయటకు వస్తుంది. 150,000 కోట్లు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి డిజిటల్ పేలు లేకుండా డబ్బులు దొబ్బేసిన చరిత్ర మీ ప్రభుత్వాన్ని, దానికి సంబంధించిన కేసు కూడా వస్తుంది. దాంట్లో ఎంతమంది ఉంటారా? జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, XYZ ఉంటాడా, మంత్రి రోజా గారు ఉంటారా? అది ఒక్కొక్కటి తెలుస్తుంది. నెక్స్ట్, 7 బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లో పొందుపరిచిన మాట వాస్తవం కాదా? నువ్వు చెప్తున్నారు కానీ టెండర్లు వచ్చినట్టు ప్రపంచంలో ఎవరికి తెలియదు. మీరు మీ ఇంట్లో 4 కూర్చొని టెండర్ వేసేసుకొని ఓకే నాకు వచ్చేసింది అనుకోవటం కాదు, జనాలకు తెలియదు కదా టెండర్లు వచ్చింది కదా కూడా తెలియదు. మీరే 4 పిలుచుకొని టెండర్ అంటారు, జనాలకి టెండర్ వేస్తారు. నెక్స్ట్, హైకోర్టు నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన మాట వాస్తవం. దాచేస్తే దాగుతుందా? హైకోర్టులో మీరు కేసేస్తే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాళ్ళు కేసేసారు, ఓకే, దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి. మీరు ఏదైతే ఈ ఋషికొండకి సంబంధించి గుండు కొట్టి పర్యావరణ పరిరక్షణ పేరుతో మీరంతా నాశనం చేసి దరిద్రం చేసిన సంగతి ప్రజలు దీని మీద కేసు నడుస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. దాంతోపాటు స్వరూపానంద మీరు వెళ్ళిపోయి కాళ్ళకు మొక్కే స్వరూపానంద గారికి మీరు ఏంటి ఎకరం 10 పైసలకో ఏంటి ₹1 మీరు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆ అన్ని ఎకరాలకు సంబంధించింది కూడా మీరు మాట్లాడాలి. దానికి సంబంధించి మీ మీద కూడా కేసు వస్తుంది, దానికి కూడా రెడీగా ఉండండి. నెక్స్ట్, హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకున్నారని హయత్ హోటల్లో లక్షల డబ్బులు ప్రజల డబ్బును అద్దెలు చెల్లించిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేది. నీకు ఓడిపోయిన తర్వాత కొవ్వు దక్కిందని అనుకున్నారు కానీ నీకేం తగ్గలేదు, ఎందుకంటే ఇలాంటి ట్విట్లు చేస్తున్నావు. ఎందుకు ఓడిపోయాను ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడబట్టే మీకు సంబంధించి మీ గవర్నమెంట్లో మీకు సంబంధించి చాలా మంది మంత్రులు ఉన్నారు. మీ మీద లేకపోతే కొడాలి నాని మీద, పేర్ని నాని, ఇలాగ 4-5 మీద ఎందుకు జనాలు మాట్లాడుతున్నారు? ప్రజలు ఎందుకు అంత అసహించుకుంటున్నారు? ఎందుకు
అస్త్రంతో మిమ్మల్ని బయటకు పంపించారు అనేది ఇప్పుడు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి సొల్లు ట్విట్లు వేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లో కూడా వచ్చే పరిస్థితి ఉన్నాడు. నెక్స్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ పాత సచివాలయంలో ఎల్ బ్లాక్ హెచ్ బ్లాకుల్లో 40 కోట్లతో హంగులద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేది. రాత్రి విజయవాడ ఎవరు వచ్చారు? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మీరు కరెక్టే, మొత్తం అందరినీ పంపించేసి కనీసం ఉండటానికి ఎవరైతే ఎంప్లాయీస్ పని చేసుకోవడానికి ఏమి లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా చెప్తున్నారు, మొన్న సచివాలయానికి సంబంధించి పవర్కి సంబంధించి దానికి సంబంధించింది ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ పీకి పెట్టుకున్నారు, అది 1,50,000 పెడితే అక్కడ కొనుక్కోవచ్చంట. మీరు దాన్ని తీసుకెళ్ళి 8 లక్షలు చేసి ఇక్కడి నుంచి పాత సచివాలయం నుంచి తీసుకెళ్లారని చెప్తున్నారు. మీరు దీని గురించి మాట్లాడతారు. ఇంకా మా లాస్ట్ మంచి ఏదో చెప్తుంది, అది కూడా చూద్దాం. మా వైఎస్ జగనన్న పైన మా పైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో సమస్యలపై పోరాటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్ను చూపేది లేదు, వెనకడుగు వేసేది లేదు. వ్యక్తిత్వ హననాలు ఎవరు చేశారు? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి భార్య గారు భువనేశ్వరం మీద అసెంబ్లీలోనే మీరు వ్యక్తిత్వ హననం చేశారు. పవన్ కళ్యాణ్, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది ఉన్నారు. మాస్క్ అడిగారని జనాన్ని చంపేశారు. అందరినీ ప్రతి ఒక్కరికి పర్సనల్ విషయాలకు వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. మీరు ఈరోజు ఓడిపోయేదలికే వ్యక్తిత్వ హననం అని చెప్పి పెద్ద పెద్ద తెలుగు పదాలన్నీ మాట్లాడుతున్నావు. లాస్ట్లో ఏంటి ఏదో చెప్పింది ఏంటి, ప్రజా సమస్యలపై పోరాటంలో వైఎస్ఆర్సీపీ వెన్ను చూపేది లేదు, వెనకడుగు వేసేది లేదు. ప్రజా సమస్యలు అసలు మీరు ఎప్పుడు పోరాడు? 5 సంవత్సరాల్లో ప్రజా సమస్యల మీద మీరు ఎప్పుడు మాట్లాడారు? ముద్దులు పెట్టారు, హగ్గులు పెట్టారు తప్ప ఏ రోజు ప్రజలకు మీరేం చేయలేదు ఏంటి? నెక్స్ట్ కూడా 2029లో కూడా ఇదే బలుపు కొవ్వుతో మీరు ఉంటే మాత్రం ఈ 11 సీట్లు మొన్న వచ్చాయి, ఆ 11 కూడా లాగేసుకుంటారు, 0 చుడతారు. రిషికొండకి ఎలా గుండు కొట్టించారో మీకు కూడా అదే గుండు కొట్టించిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మీరేమంటారు? మేమేం చేయలేదు, మేము అన్ని సక్రమంగా చేసాం, రిషికొండకి సంబంధించి పర్యాటకులను ఆకర్షించడానికే 36 లక్షలు పెట్టి బాత్రూములు అవి చేసాం ఈ చేసామని చెప్పారు. మీరు చేసిన దరిద్రం ఇక్కడ కాదు, నేషనల్ మీడియాలో కూడా కోడేగా వస్తుంది. ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి. ఒకసారి విందాం. అర్ణవ్ గోస్వామి లైవ్ డిబేట్లు మీ ఊళ్ళు చెప్తున్నారు. అర్ణవ్ ఏం చెప్తాడు ఒకసారి. ఐఎమ్ ఆస్కింగ్ యూ that there is a public today. Can anybody from the public take a bath in the 36 lakh rupee bathtub? Can you tell me which member of the public has been able to use that 36 lakh rupee bathtub? Why do you need a 36 lakh rupee bathtub? I mean, I want to say, why do you need a bathtub at all? Can't you do with a shower? But a 36 lakh rupee bathtub, 21 crores for surrounding area, 95 crores to level the land, 10 acres, lighting of 30 crores in lighting, 50 crore in greenery, 50 crore for greenery. గ్రీనరీ కోసం 50 కోట్లు, లైటింగ్ కోసం 30 కోట్లు, ఇలా సున్నం వేయడానికి 100 కోట్లు, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్పి అడుగుతున్నారు. ఒకదానికి సమానం చెప్పాలంటే మీ లీడర్ ఏం చెప్తున్నాడు వినండి. 100 crore for drainage system. 100 కోట్లు డ్రైనేజ్ కోసం. Lakh for bathtub, sir. So why 36 lakh for bathtub, sir? But why 36 lakh for bathtub, sir? You spend 5,000 rupees, you'd get a good quality shower, sir. Sir, 5,000 పెడితే సూపర్ షవర్లు స్నానం చేయొచ్చు ఏంటి? మీరు తీసుకెళ్ళి 36 లక్షలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఏ సామాన్యుడు మిమ్మల్ని అడిగాడు? ఏ సామాన్యుడు అక్కడ 36 లక్షల రూపాయల టబ్బులో స్నానం చేస్తాడు అని అడుగుతుంటే రవిచంద్రారెడ్డి గారు ఏం చెప్తారు ఒకసారి విన్నాం. చాలా even 2,000 rupees I can get you, 1,000 rupees I can get you shower, sir. Why do you want 36 lakh bathtub? What is special? Tell me one thing, sir. Normal bathtub, 36 lakh bathtub with the quality of the bath is going to be different. Same type of bath. But why 36 lakh bath? Why golden? ఇది అర్ణం అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎందుకే 36 లక్షల బాత్ టబ్బులో ఏంటి
గ్రీనరీ కోసం 50 కోట్లు, లైటింగ్ కోసం 30 కోట్లు, డ్రైనేజ్ సిస్టమ్ కోసం 100 కోట్లు ఇవన్నీ పెట్టారు. ఎవరు అడిగారు? ఎలా ఏ ప్రజలు మిమ్మల్ని అడిగాడు అంటే ఆయన చెప్తున్నాడు, మమ్మల్ని అమరావతికి కట్టుబట్టలతో పంపించారు అని చెప్పాడు. ఏమన్నా అర్థం ఉందా? ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్పింది ఏంటి? అంతర్జాతీయ ప్రమాణాలని ప్రజలకు అందించాలనుకోవడం తప్ప అని మాట్లాడుతున్నారు. కనీసం ఏం చెప్పాలో కూడా కౌంటర్ చేసుకుంటానికి కూడా మీ దగ్గర మ్యాటర్ లేని పరిస్థితి. కాబట్టి కౌంటర్ చేయలేనప్పుడు మూసుకొని కూర్చోవడం బెటరు. లేకపోతే ఇలాంటి సొల్లిటిట్లు ఇస్తే మాత్రం ప్రజలు ఏం చేస్తారంటే అసహించుకుంటారు. కాబట్టి ప్రతి అక్షరం ఒక డైమండ్ లాగా ఎవరైతే స్క్రిప్ట్ ఎవరు రాశారో కానీ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు, కానీ రాసేటప్పుడు కొంచెం లెంగ్త్ ఎక్కువైంది, చూసుకొని అర్థమయ్యేటట్టు రాస్తే ప్రజలు కూడా నిజాలు రాస్తే ప్రజలు నిజమే కదా రోజా గారు ఇలా రాస్తుంది అంటారు. లేదు ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ని కాపీ పేస్ట్ చేసి ఎక్స్లో పెట్టి ఇలా కొట్టేస్తే జనాలు ఇలాగే మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు ఎక్కడైతే నగరిలో ఎందుకు ఓడిపోయావు, ఏ మాట దోల వల్ల ఓడిపోయావు అనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే ప్రజలు ఇప్పుడైనా కానీ ప్రజలు గౌరవిస్తారు. ఎవరన్నా గెలిపోవటంలో సహజం, కానీ ఇలాగా ఏది పడితే అది మాట్లాడాను. ఎందుకంటే ఈ ఋషికొండకి సంబంధించి కేసు వస్తే ఫస్ట్ లోపలికి వెళ్ళేది నువ్వే. ఏంటి షటిల్ టీంలో ఏంటి చంచల్ కూడా షటిల్ టీంలో నువ్వు కూడా ఉంటావు, అది గుర్తుపెట్టుకో. లేకపోతే ఇలాంటి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంటుంది.